బక్కపలచగా ఉన్నవారు పాలలో తేనె వేసుకొని సేవిస్తే ఏమవుతుందో చూసేద్దాం. తేనె తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే చాలా మంది తేనెను తీసుకుంటారు కానీ దాన్ని ఎలా ఉపయోగించాలో తెలియదు. తేనెను తీసుకోవడానికి సరైన మార్గం ఏమిటో తెలుసుకుందాం. తేనెను సేవించడానికి ఉత్తమ సమయం ఉదయం వేళ. అలసటగా అనిపించినప్పుడల్లా తేనెను సేవించవచ్చు. అయితే మోతాదుకి మించి సేవించరాదు. ఊబకాయంతో ఉన్నట్లయితే గోరువెచ్చని నీటితో తేనెను తీసుకోవచ్చు. ఎలాంటి ఎలర్జీ వచ్చినా కూడా తేనెను తీసుకోవచ్చు. కఫం, బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్ల విషయంలో తేనెను తీసుకుంటే ఫలితం ఉంటుంది. సన్నగా ఉన్నవారు ఒళ్ళు చేయడానికి పాలలో తేనె కలుపుకొని సేవించాలి. నిద్రలేమితో బాధపడుతుంటే ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు 1 చెంచా తేనె సేవిస్తే చాలు. బొప్పాయి తింటే 7 అద్భుతమైన ప్రయోజనాలు ఏంటో తెలుసా? బొప్పాయి ఈ కాయను తింటే శరీరానికి అవసరమైన 7 అద్భుత ప్రయోజనాలు అందుతాయి. అవేమిటో తెలుసుకుందాం. బొప్పాయి పండును తింటే జీర్ణక్రియ సజావుగా జరుగుతుంది. బొప్పాయి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. బొప్పాయి ఆస్తమాను అడ్డుకోవడంలో సహాయపడుతుంది. ఎముకల బలానికి బొప్పాయి మంచిది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు బొప్పాయి ఎంతో మేలు చేస్తుంది. గుండె ఆరోగ్యానికి బొప్పాయి తోడ్పడుతుంది. కాలేయం పనితీరు ఆరోగ్యవంతంగా ఉండేటట్లు చేస్తుంది. సైనస్ సమస్యను సింపుల్ టిప్స్ తో అధిగమించటం ఎలానో చూసేద్దాం. సైనసైటిస్ అనేది సైనస్ల వాపుకు కారణమయ్యే ఇన్ఫెక్షన్. ఇది సర్వసాధారణంగా వైరల్ ఇన్ఫెక్షన్ ద్వారా సంభవిస్తుంది. కానీ బ్యాక్టీరియా లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ అలాగే పర్యావరణ ఎలర్జీ వల్ల కూడా సంభవించవచ్చు. ఈ సమస్యను సహజసిద్ధంగా ఎలా ఎదుర్కోవాలో తెలుసుకుందాం. ద్రవాలను ఎక్కువగా తాగుతూ ఉండాలి. అలాగే హ్యూమిడిఫైయర్ ఉపయోగించాలి. ముక్కు కారడం అనే చికాకు నుండి ఉపశమనం పొందటం కోసం ఉప్పు నీరు ఉపయోగించాలి. ఆవిరిని పీల్చటం ద్వారా ముక్కు దిబ్బడ, ముక్కు కారడం తగ్గించటంలో సహాయపడుతుంది. చికెన్ సూప్ సైనస్ సమస్య, జలుబుతో సంబంధం ఉన్న వాపును తగ్గిస్తుంది. సైనస్లపై వెచ్చగా చల్లని కంప్రెసర్లను తిప్పడం కూడా సహాయపడుతుంది. జీడిపప్పు తినేవారు తెలుసుకోవలసిన విషయాలేంటో చూసేద్దాం. జీడిపప్పు ఇది రుచిగా ఉండటమే కాకుండా పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది. జీడిపప్పు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం. జీడిపప్పులో 0 కొలెస్ట్రాల్ ఉంటుంది కనుక గుండెకు ఎలాంటి హాని చెయ్యదు. మెగ్నీషియం నిల్వలు కూడా అధికంగా ఉండటంతో ఎముక పుష్టికి ఇవి దోహదపడతాయి. జీడిపప్పులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు మెదడుతో పాటు చర్మానికి మేలు చేస్తాయి. అధిక రక్తపోటు ఉన్నవారు కూడా జీడిపప్పును తినేందుకు భయపడవలసిన పని లేదు. క్యాన్సర్ సమస్యను అడ్డుకునే గుణాలు జీడిపప్పు కలిగి ఉంటుంది. రక్తహీనత ఉన్న రోగులకు జీడిపప్పు మేలు చేస్తుంది. రోజుకు 5 నుంచి 10 వరకు మాత్రమే జీడిపప్పులను తీసుకోవచ్చు.